నమస్కారం అండి. ఫస్ట్ బాపిరాజు గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చల సందర్భంగా అంటే మీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? అంటే ఇప్పుడే ఇంతకుముందే 1 అవర్ కూడా కాలేదమ్మా. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నేను వాళ్ళతో మాట్లాడటం కూడా జరగలేదు. అంటే దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారండి, అవునమ్మా, కొన్ని అంశాలు చెప్పారు. అవునండి. అవి అంటే సాటిస్ఫై అవ్వటం అంటేనమ్మా, ఇప్పుడు సడన్గా వారిది సీఎం గారు తీసుకున్న నిర్ణయం మంచిదే, కాదని మేము అనట్లేదండి. కానీ వందలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించడం జరిగింది. ఇది మేము తీయమన్నామా అని మీరు అడిగితే మేము సమాధానం చెప్పలేమండి. ఇది పులి మీద స్వారీ అండి. ఒక్కసారి దీనికి ఎడిట్ అయిన తర్వాత దీని నుంచి బయటికి రాలేరండి. ప్రొడ్యూసర్ అనే ముద్ర వేసుకున్న తర్వాత ఎక్కడెక్కడో పని చేసినా కూడా, ఇంకెక్కడో డబ్బు సంపాదించినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చే పోగొడుతుంటామండి. ఈరోజు సక్సెస్ రేటు 5% ఉందమ్మా, 95% ఫెయిల్యూర్సే ఉన్నాయండి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పులి మీద స్వారీలాగే మేము సినిమాలు తీయటం జరుగుతుంది. నా స్థాయిలో నేను ఒక 2 కోట్లు పెట్టి తీసినా కూడా ఇంకొకరి స్థాయిలో 600-700 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు. కారణం, ఇంత డబ్బు పెట్టి తీయటం రీజన్ ఏమిటంటే బెనిఫిట్ షోలు ఇస్తున్నారు, ఎక్స్ట్రా రేట్లు ఇస్తున్నారు, నెంబర్ ఆఫ్ షోలు ఇస్తున్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఇంచుమించుగా ఒక 50% అమౌంట్ మనకు కలెక్ట్ అవుతుందండి. ఇంకో 50% మిగిలిన 4-5 రోజులు. సోమవారం వచ్చేటప్పటికి, అంటే శుక్ర, శని, ఆదివారాలు సోమవారం వచ్చేటప్పటికి సినిమా తగ్గుతుందమ్మా. వారం తర్వాత సినిమా ఉండట్లేదమ్మా. ఎంత పెద్ద హీరో అయినా కూడా 7 రోజుల తర్వాత 8వ రోజు అంతంత మాత్రంగానే ఉంటుంది. దీనికి ఏంటంటే పెద్ద భూతంలాగా ఐబొమ్మని ఇంకా రకరకాల మాధ్యమాల్లో పైరసీ వచ్చేస్తుందమ్మా. ఈరోజు మానుష అయితే మ్యాట్నీకి పైరసీ ఉంటుందండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ మనుగడ చాలా కష్టకరంగా ఉంటుందండి. నేను దీంట్లో ప్రభుత్వంతో ఏకీభవిస్తానమ్మా. కానీ ప్రతిదానికి కూడా ఒక డెడ్ లైన్ అంటూ ఉండాలని నా ఆలోచన అండి, నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీరు చెయ్యండి, మీ రూల్ అన్నది పెట్టుకోవడం మంచిదేనమ్మా. ప్రతిదానికి ఒక డెడ్ లైన్ కావాలి, కొంత టైం కావాలండి. ఈరోజు ఈ రాత్రితో మీరు ఇలాగే చెయ్యండి అంటే కొన్ని కుటుంబాలు తల్లకిందలైపోతాయమ్మా. ఎందుకంటే వ్యాపారాన్ని నమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు, ఎవరో సొంత డబ్బు ఉండదమ్మా. ఇక్కడ 3 రూపాయల వడ్డీకి డబ్బు తేవాల్సిందే. అంటే సార్, అంటే ఫైనాన్షియల్గా కుటుంబాలు తలకిందులైనా పర్వాలేదు, ప్రాణాలుంటే ఏమైనా మనం చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తోంది కదండి. అది వారి ఆలోచన 100% కరెక్ట్ అమ్మా. ఇక్కడ ప్రాణాలకి వ్యాపారానికి సంబంధం లేదమ్మా. మీరు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. మనం పుష్ప గురించే మాట్లాడుకుంటున్నాం. పుష్పకు ముందు కొన్ని వందల సంఘటనలు జరిగినాయి. అంటే అదే సార్, కొన్ని వందల సంఘటనలు జరిగినాయి. ఇష్యూ మాత్రమే బేస్ చేసుకొని, ఒక్క ఇష్యూని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటారని మనం అందరం అనుకోలేము. అవునండి. అంటే పాతవన్నీ చూసుకొని ఇంకా ఇలాంటివి రిపీట్ కాకూడదు, కొన్ని ప్రాణాలు పోకూడదు అన్న ఉద్దేశంతోనే ఇటువంటి, అంటే స్ట్రిక్ట్గా బెనిఫిట్ షోస్కి అనుమతి లేదు అని అంత స్ట్రిక్ట్గా ఉన్నారు అనిపిస్తోంది. అదేనమ్మా, నేను అనేది ఏమిటంటే, ఇప్పుడు మీరు వేసిన చురకల వల్ల ఇటు ప్రొడ్యూసర్లు కూడా చాలా జాగ్రత్త పడతారు, అలాగే ఆర్టిస్టులు కూడా జాగ్రత్త పడతారు. ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడిందండి. పుష్ప ఎఫెక్ట్కి ఇండస్ట్రీ టోటల్గా, ఎంటైర్ ఇండస్ట్రీ ఉలిక్కిపడిందండి. ఇప్పుడు అలాంటి తప్పు 99% జరగదండి. అంటే నువ్వు హామీ ఇస్తావా అంటే ఎవరు ఇవ్వరమ్మా. ఇది దైవ సంకల్పం, యాదృచ్ఛికంగా జరిగింది. అది చాలా దురదృష్టకరమైన విషయం అండి. పుష్పలో జరిగినటువంటి ఆ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం మనం ఎన్ని కోట్లు పెట్టినా కూడా తిరిగి రాదండి. అది ఒక ఈ ఏజ్లో ఒక తండ్రిగా నేను అది ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నానండి. కానీ మన బాధ వల్ల ఆ కుటుంబానికి ఏం ఉపయోగం ఉండదండి. ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయమే. కానీ నేననేది ఏంటంటే, వారి ఆలోచనలు 100% కరెక్ట్ అండి. సీఎం గారు, ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ శోభన్ బాబు, కృష్ణరాజు గారు లాంటి కాలం నుంచి కూడా ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా గవర్నమెంట్తో కలిసి పనిచేస్తుందండి. గవర్నమెంట్ ఏ పని చెప్పినా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుందమ్మా. సీఎం గారు చెప్పినవి తూచా తప్పకుండా ఇండస్ట్రీ పాటిస్తుందండి. అన్ని విషయాల్లో కూడా, ఏ ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్కి ఎప్పుడూ ఇండస్ట్రీ వ్యతిరేకం కాదమ్మా. మీకు ఆ రోజుని రామారావు గారు జోలు పట్టి ఉప్పిన సందర్భం నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కష్టం వచ్చినా ఇండస్ట్రీ ముందుంటుందమ్మా. ఒక రోజు లేట్ అవుతుందేమో తప్ప ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుందండి. ఏ కష్టం వచ్చినా పేద ప్రజలకు అండగానే నిలబడుతుందండి. కానీ నా ఆలోచన, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సీఎం గారు కొంచెం
సడలింపండి కొద్ది రోజులు. ఈ ఉన్న 2-3 పెద్ద సినిమాలు అయిపోయినాయి అనుకోండి, ఇక ముందు తీయగలిగిన వాళ్ళందరూ అదుపులో పెట్టుకుని ముందుకు వెళతారండి. ఇప్పుడు మనం 600-560 కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళు ఇప్పుడు ఒక లెక్క వేసుకుంటారండి. వారంలో మనకి ఎంత వస్తుంది, ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంత వస్తుంది, మనం ఎంత పెట్టి సినిమా తీయాలి, హీరోలకి ఎంత ఇవ్వాలి, డైరెక్టర్లకి ఎంత ఇవ్వాలి, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఇవ్వాలి, ఇది ఒక ఆలోచన వస్తుందమ్మా. సడన్గా అంటే ఇన్ని కోట్లు పెట్టి తీసేసిన తర్వాత ఈరోజు ఇది లేదు అంటే బహుశా చాలామంది ఇది చెప్పుకోలేని విషయం అండి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళే మదన పడతారు తప్పండి, బయటకు వచ్చి బోర్న వెలిపించే పరిస్థితి అయితే ఉండదండి. కానీ పెద్ద మనసు చేసుకుని సీఎం గారు కూడా ఈ ఒక్క కొద్ది రోజులు అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కాస్త బ్రతకడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఆ ప్రొడ్యూసర్లు కొన్ని 100 మంది కుటుంబాలకి అండగా ఉన్నారు ఈరోజు. ఒక సినిమా తీస్తే అమ్మా ఈవేళ 500-600 మందికి ప్రతిరోజు ఫుడ్ పెడుతున్నాడు ప్రొడ్యూసర్ అన్నవాడు దేవుడితో సమానం అమ్మ. తాను ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఈ రోజుని సినిమా వ్యాపారంలో వందలాది కోట్లు పట్టుకొచ్చి పెడుతున్నాడు. ఎందుకంటే ₹1 వస్తుందని ఉద్దేశం, ప్రజాసేవ్యం కాదండి, ₹1 వస్తుందనే. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ నడ్డి విరగొట్టేస్తే సడన్గా ఆగిపోద్దమ్మా. ఈ జరుగుతున్న పరిణామాల్లో సడన్గా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోద్దండి. అప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే పేద ప్రజలు కుంటిపడిపోతారండి. అంటే పేద ప్రజలు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వర్కర్స్ అండి. వేలాది వర్కర్స్ ఉన్నారండి ఈరోజు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే 500-600 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఫుడ్ లేకుండా పోతుందమ్మా. అందుకని దయచేసి పెద్దలు దీని గురించి ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా పర్సనల్. మీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి FDC చైర్మన్ గా దిల్ రాజు గారు కూడా మాట్లాడతారు.